నమస్తే. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మనందరము ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాము. తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు మరియు మన విన్భక్తి వీక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం అందరికీ సకలైశ్వర్య ప్రాప్తి, సకల కార్య సిద్ధి, పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తి కలుగజేయాలని ఆ మహాబలేశ్వరుని పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి తెలియజేయండి. మీనరాశి వారందరికీ కూడాను శుభాశీస్సులు అందిస్తూ సకలైశ్వర్య ప్రాప్తి కలగజేయాలని చెప్పి పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మీనరాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఇక్కడ చూడండి, జన్మ శని కొంతకాలం 4వ స్థానంలో గురుడు, 5వ స్థానంలో కొంతకాలం గురుడు, ద్వాదశంలో రాహు, అలాగే షష్టమంలో కేతుగ్రహ సంచారం. ఇక్కడ గ్రహ సంచారం అనేటువంటిది ప్రతికూలత అనుకూలత కలుగజేసేటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, కొంతకాలం ఒక స్థానంలో, కొంతకాలం ఒక స్థానంలో ఉన్నప్పుడు ప్రతికూలత అనుకూలత రెండు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఈ మీన ఓకే రెడీ. మా లాస్ట్కి వచ్చానా. ముఖ్యంగా మీనరాశి వారికి కొంతమేరకు లాభదాయకంగా ఉంటుంది, కొంతమేరకి కొంచెం కష్టకాలంగా ముందుకు నడుస్తుంటుంది, గడ్డు కాలంగా. ఇక్కడ ముఖ్యంగా జూన్ తర్వాత ఉండేటువంటి నెలలు, ఇక్కడ జూన్ వరకు అంటే గట్టిగా ఉగాది దగ్గర నుంచి 3 నెలలు అనుకుందాం. 3 నెలల తర్వాత ఉండేటువంటి సమయం అంతా కూడాను చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కలుగజేస్తుంది. అనుకున్న సమయానికి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసేటువంటి స్థోమతని, స్థితప్రజ్ఞతని, శక్తిని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. అలాగే ఇంట్లో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దాంపత్య అనుకూలమైనటువంటి వాతావరణం నెలకొల్పబడుతుంది. అలాగే ఏ విషయంలో అంటే కారణం ఏదైనా భార్యాభర్తలు దూరంగా ఉండేటువంటి వాళ్ళు కూడా దగ్గరవుతూ సంతోషంగా కుటుంబంతో గడిపేటువంటి ఆనందదాయకమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ముఖ్యంగా మీ విద్యార్థులు, మీ పిల్లలు ఎవరైతే ఉంటారో వారి ద్వారా కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వీళ్ళల్లో 2 పిల్లలు ఉంటే ఒకరికి అనారోగ్యం, ఒకరు ఉన్నా సరే వాళ్ళు కూడా చిన్న అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. కాబట్టి పిల్లలకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం మంచిది. అలాగే ఈ పిల్లలకు కూడా వాళ్ళు ఆడుకుంటూ కింద పడడం, ఇట్లాంటి వాటి వల్ల జరిగేటువంటి చిన్న చిన్న ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం జాగ్రత్తగా ఉంటే అరికట్టడం అనేటువంటి చేసుకోవచ్చు చక్కగా. అలాగే ముఖ్యంగా ఈ మీనరాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను అవసరానికి తగినటువంటి ధనం చేతికి అందటం, ఇంట్లో శుభకార్యాలు చేయదగటం, ఇంట్లో శుభకార్యాలు ఇచ్చే డబ్బులు ఖర్చు పెట్టడం, తీర్థయాత్రలు సేవించడం, దైవ దర్శనాలు చేసుకోవటం, దేవాలయాలకి దర్శనానికి వెళ్ళి అక్కడ స్వామివార్లకి వాళ్ళకి విరాళాలుగా డబ్బులు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా చేయడానికి కావలసినటువంటి ధనమంతా కూడా ఈ యొక్క సంవత్సరం మీరు చేతికి అందేటువంటి మంచి కాలంగా ఈ పరాభవన సంవత్సరాన్ని చెప్పుకోవడానికి అవకాశం కుదురుతుంది. అలాగే ముఖ్యంగా విద్యార్థులు కూడా కొంచెం కష్టపడిన 100% మంచి మార్కులు పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే వృత్తి వ్యాపారస్తుల విషయానికి వస్తే, వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు కూడా కష్టం అనుకోకుండా కొంతకాలం కనుక ఒక అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్ళగలిగితే తదుపరి రోజుల్లో రాబోయేటువంటి అఖండమైనటువంటి ధనయోగం మీకు చేతికి అందుతుంది. వ్యాపారస్తులు కూడా వీరు నిల్వ ఉంచేటువంటి ధాన్యాలు కావచ్చు, ఈ పప్పులు కావచ్చు, నూనెలు కావచ్చు, వెండి బంగారం కావచ్చు, లోహాలు కావచ్చు, అలాగే కెమికల్స్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు, ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళు వ్యాపారంలో మంచి యోగదాయకమైనటువంటి స్థానంలో ఉంటారు. లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా మీ మీద ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయానికి వస్తే వీళ్ళకు కూడా కొంతకాలం పాటు ఒక వెంచర్ స్టార్ట్ చేస్తారు, ప్రారంభించిన తర్వాత కొంతకాలం పాటు సజావుగా వెళ్ళిపోతూ ఉంటుంది. చిట్ట చివరిలో చిన్న చిన్న విషయాలలో మీ పార్ట్నర్స్తో గొడవలు రావడం,
తద్వారా కొంతవరకు నష్టం చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో వాళ్ళతో గొడవలు పడకుండా జాగ్రత్త పడుతూ మీరు పెట్టుబడి పెట్టారు కాబట్టి పెట్టినటువంటి పెట్టుబడిని మరలా వెనక్కి లాభంగా తెచ్చుకోవడం అనేటువంటిది మీరు జాగ్రత్త వహించాల్సినటువంటి విషయం. అలాగే రైతుల విషయానికి వస్తే వీళ్ళకి ఇక్కడ ముఖ్యంగా దాచుకున్న పంట ఏదైతే ఉంటుందో, ధాన్యం ఏదైతే ఉంటుందో అవి కొంత మేరకు పాడైపోవడం, తద్వారా కొంతవరకు నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నది. కానీ దీంట్లో కూడా మరలా గోధుమ, కందులు, పెసలు, శనగలు, వేరుశనగ ఇట్లాంటి వ్యాపారస్తులు మాత్రం ఏ రకమైనటువంటి నష్టం వాటిల్లదు రైతులకి. దాంట్లో ఇంకా ఆర్థికంగా ఆర్థికంగా పుంజుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతూ ఉన్నది. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళకు కూడా వీళ్ళకి సానుకూలంగా ఉండేటువంటి సమయమే. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే ఇంట్లో మీ ఆరోగ్యం కానీ మీ పెద్దల ఆరోగ్యం కానీ జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది ఎంతైనా. అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళందరి పరిస్థితి ఒకలాగా ఉంటే రైతులకి మాత్రం చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే వీళ్ళు జాగ్రత్త ఎంతైతే వహిస్తారో అంత నష్టానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి మంచిగా జాగ్రత్తగా మీ పంటను దాచుకోవడం అనేటువంటిది మీ బాధ్యత. అలాగే ముఖ్యంగా మీనరాశిలో ఉండేటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు, ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ లేవు, ట్రాన్స్ఫర్స్ లేవు. కాకపోతే ఉన్న చోటనే జీతం పెరగడం, ఆదాయం పెరగడం ఇట్లాంటి శుభ విషయాలు మాత్రం మీ జీవితంలో జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే మీనరాశిలో ఉండేటువంటి విదేశాల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకు కూడా ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటారు. ఏమైనా చివరికి ఎట్టకేలకు ఉద్యోగ ప్రాప్తి కలగడం అనేటువంటిది ఉంటుంది. ఉన్న ఉద్యోగాన్ని నిదానంగా కాపాడుకుంటూ రండి. తర్వాత మరలా ఇంకో ఉద్యోగంలో అంటే వేరే చోటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు వస్తే వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాతావరణం కూడా మీకు సానుకూలంగా ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు కూడా జూన్ మాసం తర్వాత వివాహ ప్రయత్నాలు చేయండి. సంతానం కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడాను ఆగస్టు మాసము, జూన్ మాసము ఈ సమయాల్లో చాలా సానుకూలంగా ఉండేటువంటి సమయం. అలాగే సత్సంతాన సౌభాగ్య వృద్ధి కలుగుతుంది, ఇంట్లో సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే ముఖ్యంగా మీనరాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. శత్రుత్వాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మీకుండేటువంటి మంచితనం కావచ్చు, మీకుండేటువంటి అభివృద్ధిని చూడలేక మీ మీద చెడ్డ పేరు తీసుకురావాలనేటువంటి ఒక చెడు సంకల్పంతో మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులే మీకు చెడ్డ పేరు తెచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా రాజకీయ నాయకులు కూడాను చాలా జాగ్రత్తగా వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ మీనరాశిలో ఉండేటువంటి ఇక్కడ కొంతవరకు మంచి, కొంతవరకు చెడుగా ఉండేటువంటి ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెడుగా ఉండేటువంటి ఫలితాలు కూడా మంచిగా మారేట్టు, మంచి శుభ ఫలితాన్ని ఇచ్చేట్టుగా ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే నిజంగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం చేయించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్వరూపంలో ఉండేటువంటి బ్రహ్మచారి పిల్లలకు ఏదైనా ఎర్రటి వస్త్రం దానం చేయండి. తద్వారా మీకు ఉండేటువంటి సకల సమస్యలు తిరిగిపోయి సకలైశ్వర్య ప్రాప్తి కలిగి శ్రీ పరాభవనామ సంవత్సరం అంతా కూడా అఖండ విజయంతో వర్ధిల్లాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చాలా వివరంగా చెప్పారు గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.